నమస్తే అండి అశోక్ గారు. నమస్తే స్వర్ణ గారు. కోట శ్రీనివాసరావు గారు. 2 తెలుగు రాష్ట్రాలలోనూ తెలియని వారు లేరు అని అనుకోవచ్చు. ప్రెజెంట్ జనరేషన్ కూడా చూసిన వెంటనే గుర్తుపడతారు. మేబీ అటు ఇటుగా పేరు పలుకుతారో లేదో తెలియదు గానీ గుర్తుపట్టని వారంటూ మాత్రం ఎవ్వరూ లేరు. కళామ తల్లి ముద్దు బిడ్డలు అంటారు కొంతమందిని. కొంతమంది చిరంజీవిలా ఎప్పటికీ మిగిలిపోయే ఉంటారు అంటారు. కోట శ్రీనివాసరావు గారు కూడా అలాంటి వ్యక్తే. మన మధ్య లేరు. బట్ ఒక రకంగా చెప్పాలి అని అంటే ఒక ఫుల్ఫిల్ లైఫ్ ఆయన జీవించారు. అనారోగ్య సమస్యలతో తుది శ్వాస విడిచారు ఆయన. ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కోట శ్రీనివాసరావు గారు మన మధ్య లేకపోవటం ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీకి ఎంత బాధాకరమైన విషయమో తెలుగు ప్రజలకు కూడా అంత బాధాకరమైన విషయం. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని పెంచినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. మనం ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, ఎస్వి రంగారావు అని ఎలా చెప్పుకుంటామో ఆ నెక్స్ట్ జనరేషన్ పీపుల్లో కోట శ్రీనివాసరావు గారు కూడా ఒకరు. సో వీళ్ళు ఈయన అనేటువంటి వ్యక్తిని నేను పర్టికులర్గా నేను ఎందుకు చెప్తున్నానంటే విలనిజం అనేటువంటి ఒక క్యారెక్టరైజేషన్ని కొత్తగా చూపించినటువంటి వ్యక్తి ఆయన. అప్పటిదాకా విలన్లు అంటే ఇక్కడ పెద్ద పెద్ద మాస్కులు వేసుకొని ఇట్లా రంగులు వేసుకొని బొగ్గలకి మొహాలకి ఘాట్లుండి ఇంత సైజు ఉండి ఇలా ఉంటేనే వాడిని విలన్గా చూసేవాళ్ళు. అంటే జనాలు అప్పట్లో పాత సినిమాలు చూసినప్పుడు విలన్ అనేవాడు ఒక 6 అడుగులు ఉండాలి, ఒక 100 కేజీలు ఉండాలి, వాడి శరీరం ఇంత లావును ఉండాలి, వాడు ఇట్లా ఇట్లా ఈ ఒక ఆకారాన్ని మనకి మనం సృష్టించుకున్నాం. పెద్ద బొట్లు ఉండాలి, పుట్టి మచ్చలు ఉండాలి. కానీ ఆ తర్వాత జనరేషన్ వచ్చేటప్పటికి కొత్త జనరేషన్స్కి లేదంటే కొత్త కొత్త యాక్టర్స్కి చిరంజీవి గారికి కావచ్చు, వెంకటేష్ గారికి కావచ్చు, లేదంటే రవితేజ, ఇట్లా పవన్ కళ్యాణ్, ప్రతి ఒక్కరికి కూడా విలన్స్ గానో లేదంటే యాక్టర్స్ గానో లేదంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఇస్తూనో చాలా మంచి నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. సరే, ఈరోజు బాధాకరమైన విషయం మన దగ్గర లేరు. ఎందుకంటే ప్రతి మనిషి కాలం చెల్లాల్సిందే, కాలం చాలించాల్సిందే. కానీ కోట శ్రీనివాసరావు గారు లాంటి వ్యక్తి మనకు ముందు లేరన్నప్పుడు ఏంటంటే మనకి బాధగా ఉంటుంది. ఒక మంచి విషయం, ఒక గొప్ప విషయం ఏంటంటే ఆయన నటించినటువంటి సినిమాలు ఎప్పటికీ ఉంటాయి. ఈ జనరేషన్ కాకపోయినా ఇంకొక జనరేషన్ వచ్చినా కూడా ఆయన సినిమాలను చూసి బాగా భలే చేసాడే, భలే అద్భుతంగా చేసేటువంటి ఒక ఇన్సిడెంట్ ని, ఆ ఫ్లేవర్ ని క్రియేట్ చేసినటువంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఒక 2-3 సినిమాలు కోట శ్రీనివాసరావు గారివి 2-3 జోనర్స్ చూసారనుకోండి, ఆశ్చర్యపోతారు ఆయన ఈయనేనా అని. ఆయన నవ్వించగలరు, ఏడిపించగలరు, భయపెట్టగలరు కూడా. అమ్మా బాబోయ్ అనిపించదు. మన వెంకటేష్ గారి సినిమా గణేష్ లో ఆ ఐబాల్ కూడా వేరే డిఫరెంట్ గా ఉంటుంది. అదే నేను చెప్తున్నా ఏంటంటే ఆయన చేంజ్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తే ఫస్ట్ ఆయనకి బాగా పాపులారిటీ తీసుకొచ్చింది కమెడియన్ పాత్రలు. అంటే కామెడీ టైమింగ్ ని కూడా ఇలా చూపించవచ్చు అనేటువంటి ఒక అంశాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చారు. మెయిన్ గా ఆయన మన బాబు మోహన్ గారికి సంబంధించిన సినిమాలు కావచ్చు, లేదంటే కోట శ్రీనివాసరావు గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మధ్య ఉన్నటువంటి సన్నివేశాలు కావచ్చు, ఆహనా పిల్ల అంటే సినిమాలో అసలు హోల్ అండ్ సోల్ క్యారెక్టర్ మొత్తం ఆయన, సినిమా మొత్తానికి ఆయనే రైటరు, ఆయనే దర్శకుడు, మొత్తం ఇక అసలు జంధ్యాల గారి యొక్క ఐడియాలజీని ఎంత చక్కగా ఆయన చూపించారంటే అసలు మనం ఇప్పటికి కూడా ఆ సినిమా చూస్తే ఎవరికి బోరు కొట్టదు. అది ఏంట్రా ఇంత బాగా చేశారు కోట శ్రీనివాస, అక్కడ ఏమి పెద్ద పెద్ద సెట్టింగ్లు ఉండవు, ఏముండవు, పాడుబడిన బ్రహ్మానందం గారి క్యారెక్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అనమాట. అంటే ఇప్పట్లాగా పెద్ద పెద్ద సెట్లు వేసేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టాల్సిన అవసరం లేదు. అప్పుడు అన్ని భావాలను కూడా వాళ్ళ ముఖాల్లో చూపించేవాళ్ళు. అన్ని భాషలకు సంబంధించిన ఆ టోన్స్కి కావచ్చు, హై పిచ్ కావచ్చు, లో పిచ్ కావచ్చు, ఏ సన్నివేశాన్ని ఎలా పంచాలన్నా కూడా వాళ్ళకి బాగా తెలిసి వచ్చింది, వాళ్ళకే వాళ్ళు చూపించుకునేవాళ్ళు. సో అలాంటి విషయాల్ని అంత బాగా నవ్వించగలిగినటువంటి వ్యక్తి కోట గారు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఆయన ఆ ఎంటర్టైన్మెంట్ అనే జోనాన్ని కొంచెం పక్కన పెట్టేసి ఈ విలనిజంలోకి వచ్చారు. అంటే సెకండ్ స్టెప్లోకి వచ్చాడు. ఫస్ట్ కమెడియన్గా ఎంత సక్సెస్ అయ్యారో ఆ తర్వాత ఏంటి ఒక కమెడియన్ని విలన్గా చూపిస్తున్నారని చెప్పేసి ఒక 2-3 సినిమాల్లో ఆయన అందరినీ తిట్టుకున్నారు. లేదు కోట గారు మాకు ఇట్లా కమెడియన్గానే కావాలి, ఆయన నా పిల్ల అంటే ఎలా ఉన్నారో, లేదంటే మామగారు సినిమాలో బ్రహ్మానందం గారు కావచ్చు, లేదంటే బాబు మోహన్ గారి మధ్య ఎలా సన్నివేశంలో ఉన్నాయి, అలాంటి సన్నివేశం మాకు కావాలని చెప్పేసి. కానీ ఆయన విలనిజంలో కూడా తెలంగాణ యాసని పట్టుకొని తెలంగాణ యాస విలనిజం చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా చూపించారు. ఫస్ట్ మొట్టమొదటిగా చేసింది మన కోట శ్రీనివాసరావు గారు అయి ఉండొచ్చేమో తెలంగాణ సినిమాతో. అవునవును, ఎందుకంటే తెలంగాణ యాసకు సంబంధించి అప్పుడంత పాపులర్ ఉండేది కాదు. బేసిక్ ఏంటంటే విలనిజానికి ఎక్కువగా రాయలసీమ భాషని, ఉత్తరాంధ్ర భాషని జోడించి చూపించేవాళ్ళు. ఎందుకంటే ఆ భాష ఎక్కువగా కొంచెం మాస్ స్టైలు, మాస్ యాక్షన్స్ ఉంటుంది. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు చూడండి, వాళ్ళు వార్నింగ్ ఇచ్చేటువంటి కావచ్చు, అవన్నీ కూడా చాలా భయపడేటువంటి ఒక ఆలోచనలో ఉంటుంది. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుంటే ఏదో భయం వచ్చేస్తుంది. సో అట్లా తెలంగాణలో కూడా అలా మాట్లాడవచ్చు,
మెయిన్గా హైదరాబాద్ బేస్డ్ ఇమ్రాబాయ్ ఇంద్రా ఏం చేస్తున్నారు ఇట్లా ఇట్లా ఈ భాష ఉంటుంది కదా. సో ఈ భాషని కోట గారు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా చేసుకుంటూ వచ్చారు. ఆయన ఒక విధంగా అక్కడ కూడా సక్సెస్ అయ్యారు. విలనిజం అంటే ఒక ఏజ్ విలన్ అంటే బేసిక్గా యంగ్ పీపుల్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి అందరూ అనుకుంటారు. హీరో ఎలా ఉంటారో హీరోకి డామినేటింగ్ అలా ఉండాలని ఇప్పుడున్న జనరేషన్ అనుకుంటారు. కానీ 60-10 వయసులో కూడా ఒక విలన్ అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో చూపించాలనుకుంటే అది కోట గారిని చూపించారు. ఆ తర్వాత ఇంకొంచెం అప్గ్రేడ్ అయ్యి తండ్రి పాత్రలో కావచ్చు, లేదంటే ఫాదర్ కి సంబంధించిన సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఎంత అద్భుతంగా చేశారంటే ఈ సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరే. చాలా 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 అద్భుతమైన సినిమా. ఆ సినిమా కావచ్చు, లేదంటే దాంట్లో కూడా కామెడీ జోన్ కావచ్చు, వెంకీ సినిమా చూసుకున్నా, లేదంటే ఇంకొన్ని సినిమాలు చూసుకున్నా, వీటిలో కొన్ని సినిమాల్లో ఆయన చాలా అద్భుతంగా నటిస్తూ వచ్చారు. అంటే ప్రతి జనరేషన్ ఇప్పుడున్నటువంటి ఎన్టీఆర్ కావచ్చు, లేదంటే ఇంకొకరికి కావచ్చు, మహేష్ బాబుకి కావచ్చు, అల్లు అర్జున్కి కావచ్చు, వీళ్ళతో నటించారు. అప్పుడున్నటువంటి చిరంజీవి గారు, వెంకటేష్ గారు వాళ్ళతో నటించారు. దట్టు ఇప్పుడు వచ్చేటువంటి యంగ్ జనరేషన్ లీడర్స్తో వ్యక్తులతో కూడా నటించుకుంటూ వచ్చారు. సో అందరితో కూడా నటించగలిగినటువంటి ఆ సామర్థ్యం ఉన్నటువంటి నటుడు కోట గారు. అవును, మరీ ముఖ్యంగా ఎప్పుడు తెలుగు భాష గురించి, తెలుగు భాషకు సంబంధించి పట్టున్న వ్యక్తి కోట శ్రీనివాసరావు గారు. మొదటి అవకాశాలు మన తెలుగు వారికే ఇవ్వాలి అంటూ ప్రతి సందర్భంలోనూ ఆయన వాయిస్ వినిపించారు. ఆ టైంలో కొంత కాంట్రవర్సీ కూడా అయ్యింది ప్రకాష్ రాజ్ గారి విషయంలో. అది కూడా ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, షియాజీ షెండే కావచ్చు, ఇట్లా హిందీ వాళ్ళని ఎవరైనా తీసుకొస్తే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఎందుకు తెలుగు వాళ్ళు లేరా, మన తెలుగు వాళ్ళు ఇంత అద్భుతమైన వాళ్ళు ఉంటే వాళ్ళకే అవకాశాలు లేక ఇబ్బంది పడుతూ ఉంటే మీరు హిందీ వాళ్ళని, మలయాళం వాళ్ళని, కన్నడ వాళ్ళని తీసుకొస్తారేంటని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేసేవాళ్ళు. అంటే ముందు మన భాష వాళ్ళని మనం ప్రేమించాలి, మన భాష వాళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి. మన వాళ్ళని మనకే అవకాశాలు ఇవ్వకపోతే బయట వాళ్ళు వస్తే మన వాళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులు. అలాంటి విషయాల్లో కూడా చాలాసార్లు ఆయన ఇండస్ట్రీ నుంచి చాలా ఎదురు దెబ్బలు తగులుకున్నాయి. ఆయన కూడా ఇండస్ట్రీ నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చారు. కొంతమంది ఆయన సినిమాలు బాయ్కాట్ చేయడం కావచ్చు, ఆయన బహిష్కరించడం కావచ్చు, ఇలా కూడా చాలాసార్లు జరుగుతూ వచ్చారు. అయినా కూడా చివరి వరకు ఆయన సినిమా 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 అంటూ బతికినటువంటి వ్యక్తి. ఎందుకు వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు సెకండ్ డేకి ఆయన షూటింగ్కి వెళ్ళారంట. అంటే ఒక్క రోజుకి 24 గంటల్లో 18 గంటలు పనిచేసే వాళ్ళంటే మరి ఆ డెడికేషన్, అంటే సినిమా మీద ఉన్నటువంటి పిచ్చి చూడండి. ఒక్క డేలో 3-4 స్టేట్లు కవర్ చేసి వచ్చేవాళ్ళు. ఈ 4 గంటలు ఇక్కడ, 4 గంటలు తమిళనాడులో, లేదంటే 4 గంటలు బెంగళూరు, ఇట్లా చేసుకొని షూటింగ్స్ చేసుకుని వచ్చేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా అలసిపోకుండా ఈ రోజులో ఒక సినిమా తీయాలంటే 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు, అలాంటిది వాళ్ళు ఒక సంవత్సరానికి 20-30 సినిమాల్లో నటించేవాళ్ళు. సో అంత వాల్యూ ఉండేది సినిమా మీద, అంత పిచ్చి ఉండేది. ఏదేమైనప్పటికీ ఆయన లాంటి వ్యక్తి మళ్ళీ రాడు, ఆయన లాంటి నటుడు మళ్ళీ పుట్టడు. ఒక రకంగా చెప్పంటే ఆయన నటన గురించో ఆయన గురించో మాట్లాడుకునే అంత పెద్దవాళ్ళం మనం కాదు, పెద్దవాళ్ళం కాకపోవచ్చు కానీ సినిమాలు చూసిన తర్వాత అంటే దాని ప్రమేయం మనం ప్రేరణ అయిపోతూ ఉంటాం కదా, మనం ఇన్స్పిరేషన్. వీళ్ళు చేసిన క్యారెక్టర్లు చూసి అరే నేను కూడా ఇలా చెయ్యాలి, నేను కూడా సినిమాల్లోకి వెళ్ళాలి, నేను కూడా ఎంత బాగా నటించాలని ఎంతమందికి ఇన్స్పిరేషన్ గా ఉన్నారు. ఏదేనండి ఇప్పుడు సినిమాకి సంబంధించి దేన్నైనా, ఇప్పుడు యాక్టింగ్ కావచ్చు, హీరోయిన్ కి సంబంధించి కావచ్చు, ఇలాంటి సంబంధించిన సీన్స్ మనం ఈజీగా, కానీ కామెడీని అంత ఈజీగా పండించాలి. కామెడీ అనేది చాలా కష్టం. దాన్ని సరదాగా మాట్లాడుకున్నట్టు ఉండాలి, నటించినట్టు తెలియకూడదు. ఏదో మీరు నేను సరదాగా మాట్లాడుకుంటూ పని చేసినట్టు ఉండాలి, కానీ నవ్వు రావాలి. అది అంత కష్టమైనటువంటి సబ్జెక్ట్ ని వాళ్ళు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు. అది మనలాంటి వాళ్ళకి చూసే వాళ్ళకి అబ్బా బాగుంది నవ్వుకుంటాం, కానీ నిజంగా అక్కడ చేసే వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాంటి కష్టమైన సబ్జెక్టులన్నింటినీ కూడా వాళ్ళు చాలా మంచిగా చేస్తూ వచ్చారు. ఆయన ఇంకో విషయం ఏంటంటే ఆయన గబ్బర్ సింగ్ లో ఒక పాట కూడా పాడారు, మందుబాబులు అనే పాట. అది ఎంత పాపులర్ అయిందో కూడా మనం చూస్తూ వచ్చాం. అట్లీస్ట్ అంటే ఆయన అన్ని విధాలుగా అన్ని అంశాలకు సంబంధించి చూపిస్తూ వచ్చారు. సో అదృష్టమో మన దురదృష్టమో ఆయనకంటూ కొన్ని గుర్తుల్ని మనకు మిగిల్చుకెళ్లారు ఆయన సినిమాల ద్వారా. చెప్పాలి అంటే మంచి లైఫ్ ని అయితే ఆయన లీడ్ చేశారు. కొంచెం చివర్లో కొన్ని అనారోగ్య ఏజ్ ప్రకారంగా ఖచ్చితంగా అవి వచ్చే సమస్యలే. కాకపోతే ఆయన చివరి శ్వాస వరకు మొన్నటి వరకు కూడా సినిమాలో లాస్ట్ ఈ 1 ఇయర్ మినహాయిస్తే లాస్ట్ ఇయర్ కాకుండా ఆ లాస్ట్ ఇయర్ వరకు కూడా ఆయన సినిమాలు చేశారంటే ఇంక ఇప్పుడు ఆరోగ్యపరంగా చేయలేరు కాబట్టి మేబీ కాస్త స్లో అయి ఉన్నారేమో, కానీ ఇంకొంచెం ఆరోగ్యం పుంజుకుని ఉంటే మళ్ళీ 2-3 చేసేవారు. నేను కూడా ఒకసారి ఆయన కలిసినప్పుడు నేను నా ప్రాణం పోవాలనుకుంటే షూటింగ్ లో పోవాలనుకున్నాను అని అన్నారు ఆయన. ఎందుకంటే ఆ సినిమాలోనే నా ప్రాణం పోవాలనే ఆ మాట ఆయన చెప్పినప్పుడు సరే సినిమా మీద ఆయనకి ఎంత పిచ్చిందో ఏందో కూడా మనకు తెలుస్తాం. ఆ డెడికేషన్ అంతే బాధాకరం. కాకపోతే అలాంటి గొప్ప వ్యక్తుల్ని మనం తెర మీదో తెర వెనుకో చూడగలిగాం చూడండి, ఒక రకంగా చెప్పండి అదృష్టవంతులు. Thank you.